Kiran lent rupees 4,000 to two persons such that one part of it at the rate of 8% per annum and the remaining part at the rate of 10% per annum. He got an annual simple interest of rupees 352. Then they sum lent at 10 rupees. యాక్చువల్లీ కిరణ్ దగ్గర 4,000 రూపీస్ ఉన్నాయండి. 4,000 రూపీస్లో సర్టన్ అమౌంట్ అనేది 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. సర్టన్ అమౌంట్ 4,000లో సర్టన్ అమౌంట్ ఎంత అమౌంట్ అనేది మనకు తెలియదు. 8% అనేది కొంత అమౌంట్ అనేది ఒకరికి ఇచ్చాడు, ఇంకొకరికి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కొంతమంది ఒకరికి ఇచ్చాడు. అప్పుడు ఏమైంది? హీ గాట్ అండ్ యాన్యువల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 320. యాన్యువల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? దానికి 352 రూపీస్ వచ్చింది. టోటల్ 4,000 మీద 352 రూపీస్ వచ్చింది. అయితే దీన్ని మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి ఎలిగేషన్ మెథడ్ ఉంటుంది, ఎలిగేషన్ మిక్చర్ మెథడ్ చేయొచ్చు. ఇంకొకటి జనరలైజేషన్ చేసుకోవచ్చు. జనరలైజేషన్ అంటే ఒక పర్సన్కి 8% రేట్ ఆఫ్ సర్టన్ అమౌంట్ ఇచ్చినప్పుడు 10%కి ఇంకో పర్సన్ ఇచ్చినప్పుడు ఈ 10%లో కూడా 8% ప్లస్ 2% అని రాసుకోవచ్చు కదా. అంటే 8%. 4,000 అనే అమౌంట్ను 8%కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టోటల్గా ఈ 4,000 టోటల్ అమౌంట్ను 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి రిటర్న్ ఇచ్చామనుకోండి. అప్పుడు మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే 4,000 ఇంటూ 8/100. 2 zeros will be cancelled. 48 320 రూపీస్. యాక్చువల్గా టోటల్ 4,000 అమౌంట్ అనేది మనం 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వడం వల్ల 320 రూపీస్ మనకు వచ్చాయి. బట్ టోటల్గా అతనికి వచ్చింది ఎంత? 352 రూపీస్. అంటే 352 రూపీస్ అనేది రావడం వల్ల 320 మైనస్ చేస్తే మనకు 32 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. ఈ 32 రూపీస్ ఎందుకు ఎక్స్ట్రా ఉంది అంటే ఇక్కడ ఏదైతే 2% అనేది 10% ఇస్తున్నాం కదా, ఈ 2% అనేది 32 రూపీస్. 2% అనేది 32 రూపీస్. 2% ఈజ్ ఈక్వల్ టు 32 రూపీస్ అయినప్పుడు 1% ఎంత అవుతుంది? 16 రూపీస్. 100% ఎంత అవుతుంది? 1,600 రూపీస్. అంటే 10 రూపీస్ ఇంట్రెస్ట్తో ఇచ్చిన అమౌంట్ అనేది 1,600 అవుతుంది. 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చిన అమౌంట్ అనేది 2,400 అవుతుంది. అంటే 10% మీరు ఇచ్చిన అమౌంట్ ఎంత? 1,600 రూపీస్.